4 నెలలు 10 కేసులు 22 మందికి ఉరిశిక్ష. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ కు చెందినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ గత 4 నెలల్లో 10 కేసుల్లో 22 మందికి మరణశిక్ష విధించి సంచలనం సృష్టించారట. ఇది మామూలు కేసు కాదు. ఇది మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏమంటే ఇప్పుడు బండి సంజయ్ కొడుకు విషయాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏమని ఎంత డిమాండ్లు వచ్చినా కానీ లాకప్ డెత్. ఇప్పుడు మాదిగా యువకుడు సూర్య కర్ల రాయేష్ లాకప్ డెత్ జరిగితే మందకృష్ణ మాదిగ గారు డీజీపీ 4 సార్లు కలిసిరు. కలిసినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏమంటే ఎందుకు వేయలేకపోతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరియమ్మ లాకప్ డెత్ అయినా కర్ల రాయేష్ లాకప్ డెత్ అయినా ఏ లాకప్ డెత్ జరిగినా పోలీసులు సిగ్గు లేకుండా మా పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పనిచేస్తారు అంటారు. అట్లాంటప్పుడు ఆయన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాలి కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినటువంటి కాన్సెప్టే ఇట్లాంటి ఇష్యూల కోసం. నువ్వు అట్లాంటి ఇష్యూలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టకపోతే ఇక నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు? ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఈ ముజఫర్ నగర్ సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు వేసిరానంటే ముజఫర్ నగర్ కు సంబంధించిన ఆ ప్లేస్ లోనే ఎక్కువ మంది యాంటీ హిందూ మూవ్మెంట్ లో ఉన్నారనే విషయం ఒకటి ఉంది. రెండోదంట ముజఫర్ నగర్ అనేది ఆ ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రధాన కేంద్రం చాలా విషయాలకు. ఈ ముజాఫర్ నగర్ లో ఉన్న చాలా మంది రౌడీ షీట్లను అరెస్ట్ చేసి ఆ మధ్యలో బుల్డోజర్లు పంపించింది కూడా ఇక్కడే యోగి ప్రభుత్వం. ఈ ముజాఫర్ నగర్ ను టార్గెట్ చేసుకుని మరి యోగి ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు అక్కడ 22 మందికి ఉరిశిక్ష పడ్డాయంటే ఈ 22 మంది ఎవరు? అదొక ప్రశ్న. 22 మందిలో దళితులు ఎంతమంది, 22 మందిలో బ్రాహ్మణులు ఎంతమంది? ఇప్పుడు అన్యాయం చేసిన ప్రతి వాళ్ళని ఒకే రకంగా చూస్తున్నాడా? ఇప్పుడు ఇదే కేసును మనం ఎన్ని రకాలుగా చూడొచ్చు అనేది కూడా చాలా విషయం ఉంది. మరి ముజాఫర్ నగర్ ఉత్తరప్రదేశ్ లో జరిగినట్టుగా తెలంగాణలో కానీ ఎందుకు, ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ కోడి చెరువు కబ్జా అయిందని జర్నలిస్టుల మీద కేసులు పెడతారు. ఈడ ఈ తెలంగాణలో కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసు అయిందంటే మాట్లాడిన వీడియోలు డిలీట్ చేస్తున్నారు. ఏముండదు, వట్టిగా మన కాలేజీ టీవీలో మిగతా వాటిలో ఎన్ని వందల వీడియోలు డిలీట్ చేసిరో ఇక వాళ్ళకే తెలియాలి. వాహిని టీవీలో అయితే అత్యంత అధికంగా డిలీట్ అయింది. ఆ బాలన్న బాబా ఒక్కటి పని చేసుకున్నటువంటి ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో డిలీట్ అయ్యకుండా వచ్చింది.